హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఫ్లిప్కార్ట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటున్నారా? అలాగైతే కనుక ఫ్లిప్కార్ట్లో బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. మీకు ఎస్బీఐ కార్డ్స్ ఏదైనా క్రెడిట్ కార్డ్స్ ఉంటే కనుక దాని మీద మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు షోరూమ్ కంటే కూడా షోరూంలో మనం అడిగి తీసుకోవాలి, అంటే డిస్కౌంట్ ఏదైనా ఇస్తారని అడగాలి. కానీ దీంట్లో అలా కాదండి, మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏ ఆఫర్లు వస్తున్నాయి, అలాగే ఏ వెహికల్స్కి మంచి ఆఫర్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి డిస్కౌంట్లో ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో క్లియర్గా ఉపయోగం. ఫ్రెండ్స్, మనము ఒక్కొక్కటిగా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అంటే మనకి 3 కిలోవాట్ బ్యాటరీ నుంచి 5 కిలోవాట్ బ్యాటరీ వరకు మనం క్లియర్గా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా చూసుకుంటే మనకు ఫస్ట్ అండి బీగాస్ C12 IEX మోడల్, లేదంటే C12 Max 2.0 కూడా మీరు తీసుకోవచ్చు. రెండు వెహికల్స్ బాగానే ఉంటాయన్నమాట. ఇంకా దీంట్లో C12 Max 2.0 చూసుకుంటే 1,11,990 రూపాయలు పడుతుందండి. అలాగే C12 IEX అయితే 92,490 రూపాయలు అయితే పడుతుంది. దీంట్లో మ్యాక్స్ 2.0 తీసుకోండి, కొంచెం బాగుంటుంది వెహికల్ అయితే కనుక. ఇంకా ఇది చూసుకుంటే మనకు 1,11,990 రూపాయలు పడుతుందండి. మనకు డిస్కౌంట్ అయితే 13,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. మంచి డిస్కౌంట్ అని చెప్పొచ్చు. వెహికల్ కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే వీళ్ళ ఓన్ బ్రాండే బీగాస్లో వాడతారనమాట. బ్యాటరీస్ అన్నీ కూడా బాగుంటుంది. మోటార్ కానీ అన్నీ కూడా బాగుంటాయి అనమాట వీళ్ళ దగ్గర. మనం ఇప్పుడు దీంట్లో చూసుకుంటే 123 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది, 60 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది. ఈ వెహికల్ తీసుకునే వాళ్ళందరూ కూడా దీని గురించి పెద్దగా బ్యాడ్గా ఒపీనియన్ లేదు, ఎందుకంటే దీని స్పేర్ పార్ట్స్ ఎక్కడైనా దొరుకుతాయి. షోరూమ్ లేకపోయినా నో ప్రాబ్లం, దీన్ని బ్యాటరీతో సహా రీప్లేస్మెంట్ చేసి ఇస్తారనమాట. కాబట్టి మీకు ఏ ఇష్యూ లేదు. దీంట్లో 6-7 అవర్స్లో నీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అలాగే ఇంకా చూసుకుంటే దీంట్లో బూట్ స్పేస్ మనకి 23 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. బ్యాటరీ మనకు ఫుట్ కార్డ్ వస్తుంది అనమాట, కాల్ దగ్గర వస్తుంది. C12 IEXలో వచ్చి మనకు సీట్లో బూట్ స్పేస్లో అయితే వస్తుంది, కాబట్టి అక్కడ బూట్ స్పేస్ మీకు ఉండదు. దీంట్లో బూట్ స్పేస్ అయితే మీకు ఇచ్చారనమాట. కాబట్టి ఇది ఒక ఫ్యామిలీ స్కూటర్గా కూడా దీన్ని చూసుకోవచ్చు. చాలా బాగుంటుందండి వెహికల్ అయితే కనుక. మనకి ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. దీన్ని 3,938 రూపాయల వరకు దీన్ని ఈఎంఐ అయితే తీసుకోవచ్చు. ఈ వెహికల్స్ అన్నీ మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్తో అయితే మీకు ఇక్కడ నుంచి వస్తాయండి. మీరు వెహికల్ షోరూమ్కి వస్తుంది. షోరూమ్ దగ్గర నుంచి మీరు మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్ అవన్నీ చేసుకొని ఎక్స్టెండ్ వారంటీలు కావాలని కూడా మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మనకు యాంపేర్ నుంచి అండి. యాంపేర్ నుంచి మంచి వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడైతే కనుక. ఇప్పుడు చాలా వరకు అప్గ్రేడ్ చేశారు. అప్పట్లో యాంపేర్ అనేది అంత పెద్ద వెహికల్ అయితే కాదు, చాలా చిన్న వెహికల్స్ వచ్చేవి. దీన్ని ఇప్పుడు మీకు దీంట్లో వచ్చిన మ్యాగ్నస్ G Max కానీ, లేదంటే మ్యాగ్నస్ గ్రాండ్ కానీ, మ్యాగ్నస్ నియో కానీ, ఈ వెహికల్స్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మంచి బూట్ స్పేస్, అలాగే మంచి బ్యాటరీతో వస్తుంది, LFP బ్యాటరీలతో వస్తున్నాయి. కాబట్టి మంచి వెహికల్ అనమాట. దీన్ని చూసుకుంటే మనకు దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ ఉంది, అలాగే గ్రీన్ కలర్ అయితే ఉందండి. గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఉంది, మీరు చూడండి వీడియో కావాలంటే. ఇక్కడ దీంట్లో చూసుకుంటే మనకు 94,999 రూపాయలకి వస్తుందండి. ఈఎంఐ పరంగా చూసుకుంటే 24 నెలలకి మనకు 4,252 రూపాయలు ఈఎంఐ అయితే పడుతుంది. అలాగే ఇది వచ్చి 86,499 రూపాయలకే వస్తుంది అనమాట. మీరు ఫ్లిప్కార్ట్లో కొంటే కనుక ఇది 8,500 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. బెస్ట్ డిస్కౌంట్ అని చెప్తాను. అలాగే మీరు ఒకవేళ మల్టీ బ్రాండ్లో దేంట్లోనే తీసుకున్నా కూడా కార్డులో 6,000 రూపాయల వరకు మీకు వస్తుందన్నమాట. అలాగే దీనికి వచ్చి మనకు 5 years 75,000 కిలోమీటర్స్ వరకు కూడా వెహికల్ వారంటీ అయితే తీసుకోవచ్చు. వెహికల్ వారంటీ వచ్చి 3 years 30,000 కిలోమీటర్స్ వరకు మీకు వెహికల్ వారంటీ అయితే వస్తుంది. దీంట్లో మనకు 100 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది, 65 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. 7.5 అవర్స్లోనే ఇది ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట. ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తుంది. 33 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుందండి. దీంట్లో మంచి బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. వెహికల్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు బండి తోలేటప్పుడు కూడా మనకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. 100+ కిలోమీటర్స్ మనకు దీంట్లో రేంజ్ అయితే ఇస్తున్నారు. 100 రాకపోయినా మనకి 80 నుంచి 90 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వస్తుందండి. 3 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది మంచి రేంజ్, మంచి వెహికల్ అని చెప్పొచ్చు. సేఫ్టీ బ్యాటరీ ఇచ్చాడు, LFP బ్యాటరీ, మంచి బ్యాటరీ ఇచ్చారు. దీంట్లో BMS కూడా ఉంది, బ్యాటరీ మేనేజింగ్ సిస్టమ్ కూడా దీంట్లో ఇచ్చారనమాట. కాబట్టి వెహికల్ అయితే మంచి వెహికల్, మీరు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు iQube అండి. iQube నుంచి మనకు 3.5 kWh బ్యాటరీ మనకు, అంటే దీని నెక్స్ట్ చూసుకుంటే 5 kW ST వస్తుంది. మనకి ఇది వచ్చి 3.5 kW S. దీంట్లో చూసుకుంటే మనకు చాలా కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఆప్షన్ అయితే చాలా ఉంటాయండి. దీంట్లో మనకు ఒక 6-7 కలర్స్ అయితే దీంట్లో ఇస్తారనమాట. నేను ఇప్పుడు దీనికి వచ్చి మీకు కాపర్ బ్రోంజ్ ఇచ్చాను. చాలా బాగుంటుంది కాపర్ బ్రోంజ్ అయితే కనుక, మంచి వెహికల్. అలాగే చూసుకుంటే మనకు దీనికి 6,000 రూపాయల వరకు మనకు డిస్కౌంట్ అయితే ఇస్తారండి. 1,24,299 రూపాయలు కాస్ట్ అయితే పడుతుంది. 24 నెలలు మనము ఈఎంఐ పెట్టుకుంటే 6,093 రూపాయలు కాస్ట్ అయితే పడుతుంది. మనకి ఇది మంచి డిస్కౌంట్ అని చెప్పొచ్చు, 6,000 అనేది. అలాగే మనకు డ్యూరింగ్ 3 years ఫ్రమ్ డేట్ పర్చేస్ తీసుకుంటే మనకు 3 years 50,000 కిలోమీటర్స్ ఇస్తారు. ఇది ఒక బెస్ట్ విషయం, ఎందుకంటే కొంతమంది 3 years 30,000 కిలోమీటర్స్ ఇస్తారు. మన కిలోమీటర్స్ ఎక్కువ వచ్చిందంటే ఇంకా కొంచెం బెస్ట్ అని చెప్తాను అనమాట. 3 years 50,000 కిలోమీటర్స్ వస్తుంది. ఇన్సూరెన్స్ కావాలంటే వీళ్ళ దగ్గరనే తీసుకోవచ్చు. ఇంక ఇది చూసుకుంటే 145 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది, 78 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వెళ్తుంది, 5 hours ఫుల్ ఛార్జింగ్ టైం పడుతుంది, ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయన్నమాట.
అలాగే ఇది వచ్చి 0 to 80% 4 hours 30 minutesలో అయితే ఫుల్ అవుతుంది. అలాగే మనకు మొత్తం అన్ని ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వచ్చేస్తాయి. పూర్తిగా చూసుకుంటే మనకు IP67 రేటింగ్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. 145 kilometers రేంజ్ అయితే ఉంటుంది. మంచి వెహికల్, మీరు ఇది ఎట్లా చూసినా కూడా ఇది వెహికల్ బాగుంటుంది. బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సర్వీస్ అంతా బాగుంది వీళ్ళది. వెహికల్ కూడా చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఏతర్ జెడ్ అండి, రిస్తా జెడ్ గురించి మాట్లాడుకుందాం. రిస్తా జెడ్లో చాలా కలర్స్ ఉన్నాయి. వీళ్ళు కలర్కి ఒక రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా దీంట్లో మనం చూసుకుంటే చాలా కలర్స్ ఒకే రేటుతోనే వస్తుంది. ఇక్కడ మాత్రం మన దీంట్లో చూసుకుంటే మనకు అన్ని కలర్స్ మీరు గమనించండి, మల్టీ కలర్స్ కానీ అన్నీ కూడా మీకు 1,53,000 సంథింగ్. ఈ కలర్స్ చూద్దాం ఎలా ఉందనేది. ఈ కలర్ వచ్చి మనకు 1,52,000, పెద్దగా డిఫరెన్స్ లేదండి, 1,000 రూపీసే ఉంది. ఒకవేళ మీరు షోరూమ్లో తీసుకుంటే ఎక్కువ రేంజ్, ఎక్కువ తేడా కూడా ఉంటుంది మీకు. ఇక్కడ చూసుకుంటే 153, ఈ కలర్కి మాత్రం 1,53,000 అయితే ఉందన్నమాట. కలర్ వచ్చి టెరాక్టో రెడ్ మోనో అంట. ఇది కూడా మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. మనకు రెడ్ మోనో అనమాట. ఇది చాలా బాగుంటుంది కలర్ అయితే కనుక, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ రన్నింగ్లో ఉండే కలర్ ఇదే అని చెప్పొచ్చు. ఇంకా ఇది చూసుకుంటే మనకు 29వ తేదీ మీకు డెలివరీ అయితే ఇచ్చేస్తారు, సెల్ఫ్ పికప్. తర్వాత చూసుకుంటే 159 kilometers రేంజ్ అయితే వస్తుందండి. దీనికి వచ్చి మనకు 8,500 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఒక బెస్ట్ విషయం అని చెప్పొచ్చు, ఎందుకంటే 8,000 9,000 డిస్కౌంట్లు అంతా మీకు షోరూంలో పోతే దొరకవండి. మా అంటే ఒక 2,000 3,000, ఒకవేళ బాగా తెలిసిన వాళ్ళకైతే ఒక 5,000 వరకు డిస్కౌంట్ అయితే ఇస్తారు. కాబట్టి ఒక బెస్ట్ డిస్కౌంట్ అని చెప్పొచ్చు. ఇది 1,45,341 రూపాయలకి ఇదైతే మనకు వచ్చేస్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్తో. ఒకవేళ ఈఎంఐలో తీసుకోవాలనుకుంటే మనకు 7,119 రూపాయలు 24 నెలలకైతే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మల్టీ బ్రాండ్ కార్డు ఏదైనా తీసుకున్నా కూడా మనకు 5,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే వారంటీ చూసుకుంటే 3 years 30,000 kilometers ఉంటుంది. అప్గ్రేడ్ చేసుకోవాలంటే మనకు 8 years 80,000 kilometers వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా రేంజ్ చూసుకుంటే మనకు 159 kilometers రేంజ్ ఉంటుంది. 80 kilometers వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. అలాగే మనకు ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుంది. మనకు 6 hours ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. 56 liters బూట్ స్పేస్ అయితే చెప్తున్నారనమాట. 56 liters ఏమి ఉండదండి, యాక్చువల్గా మనకు బ్యాక్ సైడ్ వచ్చి 34 liters 35 liters బూట్ స్పేస్ వస్తుంది. ఫ్రంట్ 22 liters వాళ్ళు బ్యాగ్ అయితే ఇస్తారనమాట. బ్యాగ్ తగిలించుకొని మనం దాంట్లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని అయితే చెప్పుకుంటున్నారు. తప్పనిసరి వెహికల్ అయితే కనుక చాలా బాగుంటుంది. మీకు ఏతర్ అనేది సక్సెస్ఫుల్గా పోతున్న వెహికల్, ఎందుకంటే మీకు వారంటీ బాగుంటుంది. అలాగే మనకు రోడ్ సైడ్లో మనకు ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. మిగతా వాళ్ళు ఎవరు దీన్ని అంతగా డెవలప్ చేయలేదు, వీళ్ళు మాత్రమే దీన్ని ఆ రోడ్ సైడ్ ఛార్జింగ్ అనేది వీళ్ళు మాత్రమే బాగా డెవలప్ చేశారనమాట. కాబట్టి మంచి వెహికల్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు సింపుల్ వన్ అండి. సింపుల్ వన్లో మనకు 5 kilowatt బ్యాటరీ అయితే వస్తుందండి. 5 kilowatt బ్యాటరీలో మనకి అంటే ఇంతకుముందు 3.7 kilowatt ప్లస్ 1.3 kilowatts రిమూవల్ బ్యాటరీ వచ్చేది. ఇప్పుడు అన్ని మళ్ళు 3.5 kilowattకి మార్చేశారండి. కాబట్టి 5 kilowatt బ్యాటరీలో చూసుకుంటే మనకి బెస్ట్ మనకు 1,78,999 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో వస్తుందండి. దీనికి డిస్కౌంట్ చూసుకుంటే మనకు 13,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. 1,65,999 రూపాయలకి వెహికల్ అయితే వస్తుంది. దీంట్లో రేంజ్ చాలా బాగా వస్తుందండి. 200 kilometers యూజ్ చేసే వాళ్ళు 180 to 200 kilometers రేంజ్ అయితే వస్తుందని కన్ఫామ్గా అయితే చెప్తున్నారు అనమాట. మనకి దీని డిస్కౌంట్ చూసుకుంటే 13,000 రూపాయలు డిస్కౌంట్ ఉంది. ఎనీ వ్యాలెట్ కార్డు ఏది తీసుకున్నా కూడా మీకు 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట. ఒక ట్రస్టెడ్ కంపెనీ, 3 years 30,000 kilometers వెహికల్తో వస్తుంది. అలాగే మీకు అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనము సింపుల్ వన్లో చూసుకుంటే మనకు 3 years నుంచి 30,000 kilometers వరకు వారంటీ ఉంటుందండి. అలాగే దీంట్లో కూడా 8 years 80,000 kilometers ఉంది. అలాగే 265 kilometers అండి. ఇది 200 kilometers ఈజీగా రేంజ్ అయితే ఇస్తుంది. అందరూ దీని గురించి చెప్తూనే ఉన్నారు. ఇంకా అలాగే చూస్తే మనకు 116 kilometers వరకు టాప్ స్పీడ్ వెళ్తుందండి. చాలా మంచి స్పీడ్, చాలా మంచి మోటార్ అయితే దీంట్లో ఇచ్చారు. అలాగే వాళ్ళు బెల్ డ్రైవ్తోనే దీంట్లో తీసుకొచ్చారు. మళ్ళీ మోటార్ అయితే చైన్ డ్రైవ్ అలాంటివి ఏం తీసుకొని రాలేదు, బెల్ డ్రైవ్ మోటార్తోనే వస్తుంది. చాలా బాగుంది. ఫ్రంట్ బ్యాక్ మనకు 2 డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అలాగే మనకు అన్నీ కూడా దీంట్లో IP67 రేటింగ్ అయితే ఉంటుంది. మనకు అన్ని ఫీచర్స్ దీంట్లో వస్తాయండి. డ్యూయల్ షాక్, మనకు ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మోనో షాక్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. మనకు పికప్ కానీ వెహికల్ పోయేటప్పుడు మంచి కంఫర్ట్ కానీ అంతా కూడా బాగుంటుందండి. వెహికల్ మంచి వెహికల్. ఫ్రంట్ గ్లౌ బాక్స్ కూడా తీసుకొచ్చారు. ఇంతకుముందు గ్లౌ బాక్స్ లేదు, ఇప్పుడు వచ్చి గ్లౌ బాక్స్ కూడా తీసుకొచ్చారు. అలాగే బూట్ స్పేస్ అయితే మనకు ఒక 25 liters 26 liters ఉంటుంది. అంతే, పెద్దగా తేడా ఏం లేదు. ఏమంటే రిమూవబుల్ బ్యాటరీని తీసేసి ఫిక్స్ బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా మంచి వెహికల్ అండి. మీరు కొనాలనుకుంటే కనుక మంచి డిస్కౌంట్లో అయితే వస్తుంది. 13,000 రూపాయలు మంచి డిస్కౌంట్ అని చెప్తాను. ఇంకా మీకు నెక్స్ట్ చూసుకుంటే ఏతర్ 450X అండి. ఏతర్లో మీకు కావాలనుకుంటే కనుక 450Xలో చాలా కలర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మీకు ఒక 5 colors దాకా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే దీంట్లో మంచి కలర్ అంటే గ్రే చూద్దాం. స్పేస్ ఇది మనకు లూనార్ గ్రే, చాలా బాగుంటుంది ఈ వెహికల్, ఈ కలర్ లుక్ అయితే కనుక. ఇంక ఇది చూసుకుంటే మనకంటే 3.7 kilowatt బ్యాటరీతో వస్తుంది. 1,55,605 రూపీస్ అయితే వస్తుంది అనమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకు ఇది వచ్చి మనకి 29వ తేదీకి మీకు వెహికల్ అయితే ఇచ్చేస్తారండి. ఈరోజు బుక్ చేసుకుంటే 29వ తేదీకి ఇస్తారు. ఇది మాత్రం డిస్కౌంట్ చాలా తక్కువ ఉండే వెహికల్ ఏదంటే ఒక్క ఏతర్ 450Xలో మాత్రమే SBI క్రెడిట్ కార్డ్ నుంచి మీకు 3,000 రూపాయల మార్క్ మాత్రమే మీకు డిస్కౌంట్ అయితే వస్తుందండి. 5 years 60,000 kilometers వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అలాగే 3 years 30,000 kilometers వెహికల్తో అయితే వస్తుందన్నమాట. 146 kilometers రేంజ్, 80 kilometers టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. 6 hours ఛార్జింగ్ టైం పడుతుంది.
ట్యూబ్లెస్ వెహికల్ టైర్స్ అయితే వస్తాయన్నమాట. మంచి వెహికల్ అని చెప్పొచ్చు. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఇది చూసుకుంటే మంచి మంచి ఫీచర్స్ ఉండే వెహికల్ అని చెప్పొచ్చు. 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ కానీ, కన్సోల్ మనకు బ్యాటరీ ఇండికేటర్స్, బ్లూటూత్, మనకు సైడ్ బై సైడ్ నావిగేషన్ కానీ, అలాగే మనకు క్లియర్గా జీపీఎస్ అన్నీ కూడా దీంట్లో బిల్ట్ అయ్యి వస్తుందండి. టన్ బై టన్ నావిగేషన్ ఇట్లాంటి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి మంచి వెహికల్ అని చెప్పొచ్చు. మనకు 112 కిలోలు బాడీ వెయిట్ అయితే వస్తుంది. మనకు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 153 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుందండి. దీంట్లో 6200 వాట్స్ మనకు మోటార్ అయితే ఇచ్చారు. అంటే 6.2 కిలోవాట్ మోటార్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. 3.7 kWh బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే మనకు 90/90 12 ఇంచెస్ టైర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 100/80 12 ఇంచెస్ టైర్తో వస్తుంది. మంచి వెహికల్ అండి ఇది కూడా. దీంట్లో ఏతర్లో మీకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటాయి వెహికల్స్, అన్నీ కూడా బాగుంటాయి అనమాట. ఏతర్ బాగుంటుంది. అలాగే ఏతర్ రిస్తాలో కూడా మంచి వెహికల్స్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా, దీంట్లో వచ్చి చాలా ఆఫర్స్ అయితే ఇప్పుడు వెళ్తున్నాయి అనమాట. మీరు కొనాలనుకుంటే దీంట్లో నుంచి కొనండి. మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. తర్వాత మీరు ఆ డిస్కౌంట్ని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. అది మనకు వారంటీస్ కానీ, లేదంటే రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, ఇట్లాంటి దానివల్ల మీకు అది వర్కౌట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. అందరు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా మీరు ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.